ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనము నవవసంతం 3 తెలుగు వాచకం 8వ తరగతి ప్రథమ భాష మొదటి భాగము 6వ పాఠము తెలుగు జానపద గేయాలు. జానపద సాహిత్యం అనగానే గుర్తుకు వచ్చేది గేయమే. పదాలను పాటలను జానపదులు పిలుచుకునే లయాత్మక రచనలు జానపద గేయాలు. ఈ గేయాలలో ఆయా ప్రాంత ప్రజల భావోద్వేగము, దైనందిన జీవితము, చరిత్ర, సంస్కృతి, భాష మొదలైనవి కనిపిస్తాయి. సామూహిక ప్రచారము, సరళ భావం, జనప్రియత్వం అనేది వీరి యొక్క లక్షణాలు. ఇక మనం పాటలోనికి ప్రవేశిస్తే చదవండి, ఆలోచించండి, చెప్పండి. ఇక్కడ ఒక మంచి పాట ఉంది, చూడండి. చిక్కుడు పూసే చిక్కుడు కాసే తీగో నాగో ఉయ్యాలో, చిక్కుడు తెంప ఎవ్వరు లేరు తీగో నాగో ఉయ్యాలో, చిక్కుడు తెంప సిరాముల్లేరా తీగో నాగో ఉయ్యాలో, కొంగులు పట్టె ఎవ్వరు లేరు తీగో నాగో ఉయ్యాలో, కొంగులు పట్ట సితమ్మ లేదా తీగో నాగో ఉయ్యాలో, బీరలు పూసే బీరలు కాసే తీగో నాగో ఉయ్యాలో, బీరలు తెంప శివయ్యలేడా తీగో నాగో ఉయ్యాలో, కొంగులు పట్టె ఎవ్వరు లేరు తీగో నాగో ఉయ్యాలో, కొంగులు పట్టె పర్వతమ్మ లేదా తీగో నాగో ఉయ్యాలో, తీగో నాగో ఉయ్యాలో, తీగో నాగో ఉయ్యాలో. పిల్లలు, మరి చక్కటి పాట ఎంతో అద్భుతంగా ఉంది కదా. మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అక్కడ మనకు ఉన్నాయి, చూడండి. ఈ గేయం దేని గురించి చెప్తుంది అంటే జానపద కళాకారులు దేవతామూర్తుల్ని స్మరించుకునే విషయాలను గురించి ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే చిక్కుడు తెంప శ్రీరాములేరా, కొంగు పట్టె సీతమ్మ లేదా, అదేవిధంగా బీరలు పూసే, ఇవన్నీ కూడా ఏంటంటే భగవంతుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ గేయాన్ని ఏమంటారో తెలుసా అంటే జానపద గేయాలు అంటారు. ఏమంటారు? జానపద గేయాలు అంటారు. ఇట్లాంటి గేయాలను వాటి యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే ఇవి తరతరాలుగా చెరిగిపోయినటువంటి జ్ఞాపకాలుగా మనందరి హృదయాల్లో శాశ్వతంగా ఉంటాయి. ఇక పాఠం యొక్క ఉద్దేశము తెలుగువారి ఆచార సాంప్రదాయాలను, తాత్వికతను, చరిత్రను తెలిపే తెలుగు జానపద గేయాల యొక్క గొప్పతనం, వైవిధ్యాన్ని తెలియచేయటమే ఈ పాఠము యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. తర్వాత పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. ఈ పాఠ్యాంశము ఆచార్య బిరుదురాజు రామరాజు రాసినటువంటి వ్యాసములో నుంచి ఈ యొక్క పాఠం తీసుకోబడింది. తర్వాత రచయిత పరిచయం. తెలుగు జానపద సాహిత్యము అనగానే మనకు గుర్తుకు వచ్చేవారు ఆచార్య బిరుదురాజు రామరాజు. వరంగల్ అర్బన్ జిల్లా దేవనూరు గ్రామంలో ఈయన జన్మించారు. కవి, పరిశోధకుడు, అనువాద రచయిత, సంపాదకుడిగా ప్రసిద్ధుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు శాఖ అధ్యక్షుడిగా మరియు డీన్గా కూడా వీరు పనిచేశారు. తెలుగు జానపద గేయ సాహిత్యము ఈయన యొక్క పరిశోధన గ్రంథము. చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్ర యోగులు, మరుగున పడిన మాణిక్యాలు, ఉర్దూ తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణము, తెలంగాణ పల్లె పాటలు, తెలంగాణ పిల్లల పాటలు మొదలైనవి ఈయన యొక్క ఇతర రచనలుగా మనము చెప్పవచ్చు. సో ఆచార్య బిరుదురాజు రామరాజు గారు 16/4/1925 జన్మించి 8/2/2010 సంవత్సరంలో వీరు మరణించడం అనేది జరిగింది. ఇక మనం పాఠంలోనికి ప్రవేశించి మొదటి భాగాన్ని మనం ఈ యొక్క వీడియోలో చూస్తానికి పరిశీలన చేద్దాం. చూడండి. ఇతర భాషల్లోని జానపద గేయాలలాగే తెలుగు జానపద గేయాలు కూడా ఒక విలక్షణమైనటువంటి సాహిత్య సాంస్కృతిక విలువలు సంతరించుకున్నాయి. ప్రజల నోటి నుంచి అప్రయత్నంగా వెలువడిన ఈ గేయాలలో చక్కటి శిల్పము కానవస్తుంది. ఈ గేయ సంపదను భద్రపరిచి విశ్లేషించి పరిశీలించడం ఎంతైనా అవసరం. తెలుగు భాషా సంస్కృతుల చరిత్ర ఎంత ప్రాచీనమైనదో తెలుగు జానపద చరిత్ర కూడా అంత ప్రాచీనమైనటువంటిది. ఈ జాతీయ కవిత ప్రజలకు అత్యంత సన్నిహితం కావటం చేత
తెలుగులోను శిష్ట సాహిత్యం కంటే జానపద గేయాలే తెలుగువారి సంస్కృతికి ఉత్తమ దర్పణంగా ఉన్నాయి. వాస్తవానికి జానపద గేయాలు శక్తిని, చైతన్య స్ఫూర్తిని తెలుగు ప్రజల జీవన స్రవంతి నుంచే పరిగ్రహించాయి. అందువల్ల మతపరమైనటువంటి ఉద్యమాలు, వీర కృత్యాలు, మహాపురుషుల గాథలు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, విశ్వాసాలు, వినోద సాధనాలు, సౌందర్యము, సంపద, విషాద వృత్తాంతాలు, ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు ప్రజల జీవితం యావత్తు కూడా జానపద గేయాలలో మధుర మంజుల శృతిలో ప్రతిధ్వనిస్తుంది. తెలుగువారి దైనందిన జీవితంలో కవిత సౌరభం గుబాలిస్తుంది. మనోల్లాసానికి, ఆనందానికి మాత్రమే కాక ఈ గేయాలను పడవ నడిపేవారు, కుప్పనూర్చేవారు, పొలం దున్నేవారు, బరువులు మోసేవారు, కాయకష్టం చేసే ఇతర ప్రజలు శ్రమను పోగొట్టుకునే నిమిత్తం పాడుకుంటూ ఉంటారు. వీటిలో సరళమైనటువంటి భావాలు, ఇతివృత్తము ఉంటాయి. ఇందలి కవితలు ఆస్వాదించేందుకు కేవలం మేధస్సు కంటే మృదు హృదయం ఎంతో అవసరము. తెలుగు జానపద కవిత ఎంత సుసంపన్నమైందో, ఎంత వైవిధ్యం కలదో ఈ వ్యాసంలో చూపించేందుకు ప్రయత్నించడం జరిగింది. తర్వాత పౌరాణిక గేయాలు చూడండి. శిష్ట సాహిత్యంలో మాదిరే జానపద గేయాలకు కూడా పురాణేతిహాసాల నుంచి కథా వస్తువును స్వీకరించారు. రామాయణాదులలో, అనువాదాలలో మూలంలో లేని గాథలు ఎన్నో కానవస్తున్నాయి. జానపద గేయాలలో దాదాపు ప్రసిద్ధ పౌరాణిక గాథలన్నీ ఉన్నాయి. పౌరాణిక గాథలపైన మన గ్రామీణులు గొప్ప భక్తి, ప్రేమాభిమానాలు చూపుతారు. పురాణాలలోని అమూల్యమైన ఉపదేశాలను విద్యావంతులు వాటిని చదువుకొని అర్థం చేసుకుంటారు. కాగా పామరులు వాటిని జానపద గేయాల ద్వారా గ్రహిస్తారు. పామరులు ఈ ఉపదేశాలను అర్థం చేసుకునే విధంగా జానపద గేయాలలో పొందుపరిచారు. రామాయణం, మహాభారతం, భాగవతాది పురాణాలు వారి అభిష్టానుగుణంగా రూపొందించారు. శిష్ట సాహిత్యంలో మాదిరిగానే ఇతర గాథల కంటే రామాయణ సంబంధమైనటువంటి జానపద గేయాలే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో శాంతా కళ్యాణము, పుత్ర కామేష్టి, శ్రీరాముల ఉగ్గుపాట, రాఘవ కళ్యాణము, రాముల వారి అలుక, సుగ్రీవ విజయము, అంగద రాయభారము, లక్ష్మణ మూర్ఛ, లంకా యాగము, శ్రీరామ పట్టాభిషేకము, ఊర్మిళాదేవి నిద్ర తదితరములు రామాయణంలోని కొన్ని ఘట్టాలను వివరిస్తూ ఉంటాయి. తెలుగువారికి ముఖ్యంగా స్త్రీలకు సీతమ్మ ఆరాధ్య దైవము. స్త్రీలకు సీతాదేవి ఆరాధ్యమైనటువంటి దైవము. సీత పుట్టుక, సీతా కళ్యాణము, సీత అత్తవారింటికి పంపుట, సీత సమర్థ, సీత శుభగోష్ఠి, సీత గడియ, సీత వామన గుంటలు, సీతమ్మ వారి అలుక, సీత అగ్ని ప్రవేశము, సీత చెర, మాయాలేడి పాట మున్నగునవి సీతాదేవిని గురించిన పాటలు రామాయణములో తర్వాత భారత సంబంధమైన పాటలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఇంతటితో మొదటి భాగం అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాము. అంతవరకు సెలవు. అందరికీ ధన్యవాదాలు.